దోమలు పుట్టేస్తున్నాయి. దీనికి చెప్పినా స్పర్శ లేదు కదా, ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. నాది నాటుకొని బయటకొచ్చేస్తుంది. అబ్బో, కుట్టి చంపేస్తున్నాయి. ఏం చేయాలరా భగవంతుడు? కదలకూడదు, తట్టుకోవాల్సిందే. నేను డౌట్ పడింది తప్ప పాపం దోమలు కొడుతున్న అమ్మగారికి ఏం తెలియట్లేదు. సారీ అమ్మగారు. అమ్మగారు, దోమలు వచ్చేసినట్టున్నాయి. నేను దోమల మందు తీసుకొస్తానే. నా డౌట్ తప్పు కాదా? ఇదంతా మీరు ఆడుతున్న నాటకమేనా? ఇప్పుడే ప్రేమ్ బాబుకి చెప్తాను. లేదు సార్, మా అమ్మగారి హెల్త్ కండిషన్ బాగాలేదు. నేను తన దగ్గరే ఉండాలి. నా డిజైన్స్ నచ్చినందుకు చాలా హ్యాపీ సార్. సమ్మిట్కి రాకపోవడానికి కారణం ఇదే సార్. సారీ సార్. బాబు బాబు రానని చెప్పేశారా? వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు బయలుదేరి వస్తున్నానని చెప్పండి బాబు. ఏం మాట్లాడుతున్నావు చామంతి? నాకు అమ్మ దగ్గర ఉండడమే ముఖ్యమని నీకు చెప్పాను కదా. అయ్యో బాబు, మీ అమ్మగారికి ఏమీ కాలేదు. చెయ్యి కాలు పడిపోయినట్టు నాటకం ఆడుతున్నారు. చామంతి, అలా మాట్లాడకు చెప్తున్నాను. అమ్మ ఎందుకు నాటకం ఆడుతుంది? ఎందుకా? మీరు సమ్మిట్కి వెళ్ళకూడదు అని. మీరు ఆవిడ ముద్దుల పెద్ద కొడుకు గారి ఛాలెంజ్లో గెలవకూడదు అని. ఇలా ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు వెళ్ళరు అని. మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా బాబు? నాకు డౌట్ వచ్చే కిటికీ డోర్ని తెరిచా. దోమలు వచ్చి మీ అమ్మగారిని కుట్టాయి. ఆవిడ చేతులతోనే వాటిని కొట్టారు. బాడీ మొత్తం పనిచేయకపోతే చేతులు ఎలా పనిచేస్తాయి బాబు? అప్పుడది నాటకం కాదా? ఏంటి నమ్మలేకపోతున్నాను చామంతి. నేను నా కళ్ళతో చూశాకే నమ్మి మీతో చెప్తున్నాను బాబు. వచ్చి మీ కళ్ళతో మీరే చూడండి, మీకే తెలుస్తుంది. పదండి బాబు, పదండి. అమ్మా, ఏంటి ప్రేమ్? దోమలు కుడుతున్నాయా? కుడుతున్నాయేమోరా, నాకు స్పర్శ తెలీదు కదా. ఏమైంది నాన్న? దోమలు బాగా కుట్టాయమ్మా. దద్దుర్లు కూడా వచ్చేసాయి. చామంతి, ఇంకా ఎప్పుడు కిటికీ తీయకు. అది కాదు ప్రేమ్ బాబు. మాట్లాడకు 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 మాట్లాడకు. రే, పోనీలేరా, క్లీన్ చేయడానికే తీసిందంతే. నన్ను దోమలు కుట్టినా ఇప్పుడు నాకు నొప్పెడుతుందా? రే, వదిలే. నిన్ను ఇలా చూడలేకపోతున్నానమ్మా. నేను వెళ్లే ముందు కూడా దోమల్ని కొడుతుంది. ఇప్పుడు సడన్ గా ఇలా సైలెంట్ గా ఎలా అయిపోయింది? అంటే మేము రావడం ఎవరైనా చెప్పుంటారా? ఏంటి అత్తయ్య, మీరు రిలాక్స్గా ఏం లేరు కదా. ప్రేమ్ చామంతి మీ రూమ్ వైపే వస్తున్నారు. అవునా?
చెప్పాలి నాన్న. రే, బాధపడకురా. నువ్వు ఉన్న ధైర్యంతోనే నేనున్నాను. నువ్విలా అయిపోయావనుకో, నేను ఫీల్ అయిపోతాను. నవ్వుతూ ఉండు నాన్నా. నీ నవ్వు చూసి నేను ఆనందంగా ఉంటాను. నవ్వితే ఎంత అందంగా ఉన్నావురా. నీ చిన్నప్పుడు అనేవాళ్ళు, నవ్వితే నువ్వు నేను ఒకేలా ఉంటావు అని. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అది నిజమే అనిపిస్తోంది. ఎంతకు తెగించావు, కొడుకు దగ్గరే అబద్ధాలాడుతున్నావు. హ, అవును కదా చామంతి. రా చామంతి. దీనికేదో డౌట్ వచ్చి వాణ్ణి తెచ్చినట్టుంది. ఇప్పుడు దాని మీద డౌట్ క్లియర్ అయినట్టుంది. రమాదేవి అంత తేలిగ్గా దొరకదే. ఇప్పుడు వాడి చేతిలో నీకు తిట్లు తప్పవు. బాగా తిను. ఏమన్నావు? మా అమ్మ నాటకం ఆడుతుందా? మా అమ్మ నాటకం ఆడుతుందా? బాబు, నేను చూసిందే చెప్పాను. ఏం చూసావు? ఇప్పుడెళ్ళి చూశాం కదా. ఏం చూసావు? చెప్పు చామంతి, ఏం చూసావో చెప్పు. మీకేమైంది బాబు? ఎందుకు ఇలా అయిపోతున్నారు? ముందు ఇలా రండి, కూర్చోండి, రండి. నాకు భయం వేస్తుంది బాబు. నాకు మా అమ్మ గురించి లేనిపోనివి ఎందుకు చెప్పావు? మా అమ్మ నిన్నెప్పుడు తిడుతుందనా? నీ మీద నిందలేస్తుందనా? నువ్వంటే తనకి నచ్చదనా? కాదు బాబు. ప్లీజ్ చామంతి, ప్లీజ్ చామంతి, ప్లీజ్ చామంతి. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీ మీద ఎంతో నాకు రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మా అమ్మ గురించి అంత మాట అన్నా నిన్నేమి తిట్టట్లేదు. అదే వేరెవరన్నా అయ్యుంటేనా? బాబు, అది దయచేసి ఇంకోసారి అమ్మ గురించి అలా చెప్పకు చామంతి. మా అమ్మ నన్ను మోసం చేయదు.